చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు, వ్యూహాత్మకమైనటువంటి ఆట. ఏదైతే అంబటి రాంబాబు మీద దాడి, ఇంటి మీద దాడి, తగలబెట్టబోవడాలు, ఇంట్లో లేడీస్ ఉండగా మరి తగలబెట్టబోవడం, అలాగే జోగి రమేష్ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇంటిని తగలబెట్టబోవడం, పెట్రోల్ బాంబులు విసరడం, రాళ్ళు విసరడం, విధ్వంసం సృష్టించడం, పోలీసులను కూడా తన్నడం, ఇవి విజువలైజ్ అయినాయి, ప్రపంచమంతా చూసింది. కాబట్టి ఇది విధ్వంసపు పరిపాలన అన్నది ఇంతకుముందు ఎట్లయితే అప్పుడు తిట్టింది తెలుగుదేశం నేతలు, దాడులు చేసింది వైసీపీ. తిట్టిన దాన్ని పక్కన పెట్టి దాడులు చేసిన దాన్ని ఫోకస్ చేసినట్టే ఇప్పుడు రివర్స్ అవుతుందేమో అన్నటువంటి భయం వచ్చింది. దాంతోపాటు ఆపాల్సింది అయిపోయింది, కొట్టాల్సింది కొట్టేశారు, చావు బతుకుల దాకా తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఒక టెలికాన్ఫరెన్స్ నాయకులందరితో, పల్లా గారు అందులో పార్టిసిపేట్ చేస్తారు. అబ్బాయి మనది కొట్టే సంస్కృతి మనది కాదు, అదంతా వైసీపీ సంస్కృతి, విధ్వంసం వాళ్ళ సంస్కృతి, మన వాళ్ళు ఎవరు కొట్టద్దు, తన్నినోళ్ళ మీద ఏ చర్య లేదు, ఇటు చట్టపరమైన చర్య ఉండాలి, మరి శాఖ పార్టీపరమైన చర్య ఉండాలి కదా, మరి చర్య తీసుకోవట్లేదండి ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే ఏకంగా వెళ్ళి చివరికి ఎమ్మెల్యే స్వయంగా, అంటే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్తారేమో అనుకుని కుటుంబ సభ్యులు అనుకుంటే ఇంటిని చూపించి మరి ఎమ్మెల్యే భర్తే కదా లోపలికి కూడా వెళ్ళి కొట్టించింది. అంత స్థాయికి వెళ్ళినటువంటిది గుంటూరులోది. అలాగే అక్కడ జరిగినటువంటి పరిణామం జోగి రమేష్ ఇంటి దగ్గర, అక్కడ లోకల్ లీడర్ ఓపెన్గా పేర్లతో సహా ఉన్నది. ఇలాంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇకపైన అట్లాంటి ఏం చర్యలు చేయొద్దు, వాళ్ళు ట్రాప్ వేస్తున్నారట, ఆ ట్రాప్లో పడద్దు అని చెప్పి సూచిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలకు.